చిచి ఏమిటో రోజు కాలేజీ పాఠం. ఇదిగో వెంకటేష్, నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? ఏంట్రా చూస్తున్నావు? ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం? ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు? నేను చెప్పట్లా, రోజు చెప్పు. ఏం చెప్పుకున్నాం సార్? ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను. చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా? అబ్బా మేము మర్చిపోతే మీరు గుర్తుచేరా? ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు? రవి నువ్వులే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాను సార్. వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? వాడు క్లాస్కే రాడు, వచ్చినా వెండు. వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు. హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నిన్నెవడ్రా అన్నది? నేనన్నది వాణ్ణి, మీ దత్తి నెంబర్ 1 ని. దత్య ఏమిటి టాపిక్? మన మీదకి డైవర్ట్ అవుతుంది. వీణ్ణ మన కాలేజ్ ఛాంపియన్. ఛాంపియన్ అయితే కొమ్ములుంటాయా? మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను. మూసుకుచ్చరా పూల సొక్క. పూల సొక్కానా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది. అబ్బా ఏందది? మా యూనియన్ సార్. నేను ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఇది ఎప్పుడు పెట్టా? ఇప్పుడే సార్. ఆ ఎల్లో షర్ట్ మీ ట్రెజరరా? ఈ బెంచ్ మొత్తం వేరే యూనియన్ సార్. హలో, ఎవరు? రామకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవరు? రామకోటి కొడుకు. తెలుగు భాష అమ్మ లాంటిది. 5 ఏళ్ల వరకే అమ్మతో అవసరం. అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది. 60 ఏళ్ళు వచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హలో, ధనుష్ కోటి. ఏ శామ్, మే నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్లో మాట్లాడాను, ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు, మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ, ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది, వయ్యా అనుకున్నానండి. మైనో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో, అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. హలో, ధనుష్ కోటి. ఏ శామ్, మే నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్లో మాట్లాడాను, ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు, మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ, ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది, వయ్యా అనుకున్నానండి. మైనో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో, అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటా. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావు? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గానీ చాలా ఈజీ. అబ్బాయి, కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా? చూస్తావా? అదేంటి సార్, విజిల్ స్టార్ట్ వస్తుందా?
డబ్బులు ఇస్తే వస్తుంది. ఓహో. బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా సినిమాలు చూసాను. హే, హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం ఇద్దరు ఉండాలి కదా. రెండో వాడు. ఓ, హి ఇస్ హెల్పింగ్ యు. హాయ్, ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్న ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటాను. ఓ, ఎక్సలెంట్. ఎక్కండి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం ఓ చెప్పకూడదు. సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదు. నాటి కమరియా రండి, ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. ధనుష్ లోపలికి వెళ్దాం. మరి ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా, కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా. అందుకని అయ్య బాబోయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. మరి? గ్రేట్ సార్. లోపల కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఇంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళైతే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా? అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గన్నో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో, 4 o'clock నేను ఇంకెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. తెంగరేదవా. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక్కడి నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level and universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే. చూడరా, అన్నీ లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నా ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ, ఇక్కడ పెట్టావు. థ్యాంక్ యూ. ఎవరెతను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ ఆడ పేరు రావుకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను వీళ్ళు కిడ్ ఆడుకుంటున్నాం. ఏమాట? అది అసలే నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు రే, మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. డాడీ. స్వామి. హాయ్. అవును, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నీలాంటి బ్లాక్ బ్యూటీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్ను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ ఈట్ బ్లాక్, ఐ డ్రింక్ బ్లాక్, ఐ స్లీప్ బ్లాక్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నాన్న, ఈ బాడీకి బ్లాక్ కలర్ ఇచ్చి ఎంత మంచి పని చేసావు నాన్న. థ్యాంక్స్. వాట్ డార్లింగ్ ఆలోచిస్తున్నావు? ఇంకా ఎంతసేపు మన మధ్య దూరం? రా. థ్యాంక్ యూ. ఓకే డార్లింగ్, బాయ్. బాయ్. ఏంటి ఎంతసేపు మీరు మాట్లాడింది సెల్ ఫోన్ లోనా? యా. హాయ్ డార్లింగ్. హాయ్. ఈటవడో. లెట్స్ గో. అలెక్స్. హలో. యహీ హే రాంగ్ చాయిస్ బేబీ. బాత్రూమ్కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నల్ల స్నగ్గి వాడచ్చుగా.
రండ్రా ఫుట్బాల్ సెలక్షన్ ఉంది వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ ని 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తాం ఏంట్రా సిరాగ్గానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికైనా తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరైతే నాకంటే నల్లగొన్నాడు ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? సార్ నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెట్ us come to the point. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్. ప్రిన్సిపాల్ మార్చండి అంటే అన్నారా? ఇవిడు మీ సెటప్. షూర్. ఏం పాటలు రావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి. ఆమిర్ ఖాన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవడం నీ పొట్టి పెద్దముండవండి. అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా? అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి అత్తవ్వాన్ని. ఈ మిషన్ లో వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు. ఈరనింగ్ వచ్చేస్తే ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. ఏం చారిగారు? సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. చారిగా సార్ ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటన్నా? వచ్చాము నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్టులు కలిసిపోయి ఏంట ఇటు పరిచయం ఎదురుకోని ఎదురు చెప్తాను రే నీ పని. ఎవరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్నా. కనకదాస్ గారు ఇది చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ అండి. yes it's my decision. actually ఇక్కడ ఏం జరుగుతుందంటే a man can make a lot of mistakes but a computer cannot. finally what I want to say is 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో